అండ్ అందరికీ ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో ఒక ఒక విచిత్రం ఉంది. విచిత్రం అంటే పెద్ద ఇదేం కాదు, కాకపోతే మీరు ఎప్పుడు వినండి చూడండి. అదేంటంటే ధర్మవరం నుండి ఒక 7 మంది శివస్వాములు పాదయాత్రగా నడుచుకుంటూ వస్తున్నారు. 7 రోజులు. ఈ 7 రోజుల్లో వీళ్ళకు దారి మధ్యలో ధర్మవరంలో కుక్క వీళ్ళ వెంట వస్తూ ఉందంట. అది కొద్ది దూరం వస్తుందని వీళ్ళు అనుకున్నారు. కాకపోతే ఏంటంటే అది వీళ్ళతో పాటు ధర్మవరం నుండి వెంకటాపురం దాకా, వెంకటాపురం అడవుల్లో నుండి పెచ్చెరువు దాకా, పెచ్చెరువు నుండి భీమునికొలను దాటి, భీమునికొల నుంచి శ్రీశైలం టెంపుల్ దాకా, శ్రీశైలం టెంపుల్ దాకా వచ్చి అక్కడే టెంపుల్ దగ్గర ఉండిపోయింది కుక్క. ఇంకా నేను స్టన్ అయిపోయినా. అరే కుక్క అంటారా, అది టెంపుల్ కుక్క కూడా కాదు. సరే మనం ఇంట్లో పెంచుకుంటే మనం ఇంట్లో వచ్చింది అన్నట్టు. అది ఎక్కడో రోడ్డు మీదది, ఇంకా వీళ్ళంటూ వచ్చేసింది. అది అట్లనే ఇంకా టెంపుల్ దాకా వచ్చి అక్కడ ఉండిపోయింది. నేను టెంపుల్ దగ్గర 2 రోజులు ఉన్నా, దర్శనం చేసుకుని సైట్ సీయింగ్ అంతా. నేను 2 రోజులు ఆ కుక్కని గమనిస్తున్నా. నాకు అనిపించింది పోయిన జన్మలో ఏమన్నా ఇక ఉంటుంది కదా, మనిషి జన్మ ఉండొచ్చు. ఒకవేళ ఈ గుడికి రావాలనుకుని రాకపోయి ఈ జన్మలో కుక్కలాగా భైరవుడు అదే కుక్కలాగా జన్మెత్తి ఈ రకంగా దాని కోరిక తీర్చుకుందేమో అని నేను అనుకున్నానండి. మరి మీరు కూడా చూడండి, ఆ విషయం వీడియో ఉంటుంది, గమనించండి. ఇంకొకటి భీమునికొలను దగ్గర కొద్దిగా దిగేటప్పుడు కొద్దిగా డేంజర్ ఉంటుంది. దాని గురించి కూడా చిన్న ఒక మ్యాటర్ ఉంది. నేను ఆ మ్యాటర్ గురించి చెప్పిన వీడియోలో, అది కూడా చూడండి, నచ్చుతుంది మీకు. ఖచ్చితంగా వీడియోని మాత్రం లైక్ చేయండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కుక్క గురించి, కుక్క పాదయాత్ర ఒకటి ఉంటుంది, అది చూడండి. భీమునికొలను గురించి కూడా ఒక మాట ఉంది, అది కూడా చూడండి. ఇంకా మీరు వీడియోలోకి వెళ్ళిపోండి. అంతకుముందు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇవన్నీ ఇల్లు కట్టాలి అని కోరిక ఉన్న వాళ్ళకి ఇట్లా రాయి మీద రాయి పేరిస్తే ఇల్లు కడతారని ఒక నమ్మకం అన్నమాట. అది విషయం. సరే మనం వెళ్ళి చిన్న సైజు ఇల్లు కడతాం. ఎందుకంటే మాది రెంట్ హౌసే కాబట్టి రెంట్ హౌస్లో ఎట్లుంటామో అట్లాంటి ఇల్లే కట్టుకుంటాం. ఓకే, ఒకటి ఇది వస్తలేదు, 1 2 చాలు. ఏదో మర్యాదగా చెట్టు కింద కట్టుకుందాం, నీడ ప్రాంతంలో. ఇదిగోండి చాలు. ఒక 2 రాళ్ళతోటి 2 ఫ్లోర్లు కట్టేస్తున్నాం అన్నమాట, చెట్టు మీదకి చల్లగా ఉండడం కోసం. అది విషయం. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా ఇక్కడ నేను అనుకుంటున్నా కదా, ఎవరైనా కోరుకుంటే అది నిజం కావాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నేను ఎవరికైనా మంచి కోరికలు ఉంటే నెరవేరాలి, మంచి ఆలోచనలతోటి. అది విషయం. అసలు అయితే ఈ వెంకటాపురం నుంచి శ్రీశైలానికి ఈ అడవి మార్గంలో, ఈ 46 కిలోమీటర్ల మార్గంలో నడవాలని ఎవరికి ఐడియా వచ్చిందో తెలియదు, కానీ ఈ రూట్ ఇట్లా ఒకటి ఉంటుందని ఎవరు కనిపెట్టినారో తెలియదు. కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. ఎందుకంటే చాలా ఇబ్బంది అన్నమాట నడవడం, చెప్పులు లేకుండా ఎండలో, ఈ రాళ్ళకి, ఆ చిన్న చిన్న గురక రాళ్ళకి కొన్ని జారుతుంటాయి, కొన్ని గుచ్చుకుంటాయి. ఈ ఎండకి ఇవన్నీ దాటుకొని వెళ్ళడం, ఆ దారి కనిపెట్టడం అనేది కూడా ఒక రకంగా గ్రేట్. అసలు అది చాలా కష్టం అన్నమాట. ఈ రూట్ నడవడం, కర్ర లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూడండి దారి ఎట్లుంటే ముందర చూపిస్తా. ఇదిగోండి, చూడండి రాయి ఇట్లా ఎగుడు దిగుడు ఉంటుంది, ఒక లెవెల్గా ఉండదు. ఇట్లా కిందికి పైకి. కానీ ఎవరైతే కనిపెట్టినారో వాళ్ళైతే గ్రేట్ అనమాట. ఇప్పుడు ఈ పాదయాత్ర అనేది ఇప్పటిది కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుంటారంట ఇట్లా. ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది కాబట్టి ఏదో ఫోన్లో పాటలు పెట్టుకోవడం, ఏదో మాట్లాడుకుంటూ సిగ్నల్ వచ్చిన దగ్గర మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలాంటి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కొందరు వెళ్తున్నారు, కొందరు స్పీకర్తో పాటలు పెట్టుకుంటున్నారు. కానీ ఇదే
అప్పటి వరకు ఎందుకు, ఒక 100 సంవత్సరాల కిందకి ఎందుకు, ఒక 30 సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నది లెక్కేసుకోండి. ఎందుకంటే అప్పుడు స్మార్ట్ ఫోన్లు అట్లాంటివి లేవు, వాక్మెన్లో ఉండేటివి క్యాసెట్లో పెట్టి. అది కూడా ఎంతసేపు వస్తుంది చెప్పుకోండి. ఇంకా వాక్మెన్ కూడా ఒక 3 నుంచి 4 గంటల వరకే బ్యాటరీలు పనిచేస్తాయి. ఇంకా బ్యాగ్ నిండా క్యాసెట్లు బ్యాటరీ పెట్టుకుంటారు. కానీ చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంకా మనకు 50 సంవత్సరాల క్రితం అయితే ఇంకెట్లా వచ్చే వాళ్ళు ఊహించుకోండి. ఇప్పుడైనా వాటర్ బాటిళ్ళు అవి ఇవి ప్లాస్టిక్ అందుబాటులో ఉంటాయి, అప్పుడు అవి కూడా ఉండేవి కావు. కాబట్టి అప్పుడే టెక్నాలజీ వేరే అనుకోండి. కాలానికి తగ్గట్టు వాళ్ళ ఆలోచనలు మారుతుంటాయి, వాళ్ళ ఐడియాలు కూడా వేరే ఉంటాయి. అది కానీ ఇప్పటికంటే అప్పుడు వచ్చే వాళ్ళ విధానమే గ్రేట్ అని నా ఉద్దేశం. స్వచ్ఛంగా ఉంటాయి మనసులు అప్పుడు వాళ్ళ మనసులు స్వచ్ఛంగా ఉంటారు, మనుషులు స్వచ్ఛంగానే ఉంటారు. ఎవడో ఒకడో ఇద్దరు తేడాగాలు ఉంటారు, కానీ అది విషయం. ఇదిగోండి ఎండకి రాళ్ళకి రెప్పలకి కష్టం బాగా. కానీ వీలున్నప్పుడు మాత్రం సాధ్యమైతే వీలున్న దగ్గర మాత్రం ఒక రోడ్ లాగా చిన్న సిమెంట్ దారిలాగా వేయచ్చు తలుచుకుంటే. మరి ఎందుకు వేయాలనేది తెలియదు. కష్టమైన కొన్ని ఇక్కడ కానీ వేస్తే మంచిది. బాగానే అండి. ఇదంతా కంచె కట్టేసుకొని, అంటే ఒక మ్యాట్ 100 రూపాయలు లాస్ట్ టైము, ఇప్పుడు మరి ఎంతనో తెలియదు. బాగుంది ఇట్లా. ఇది కూడా అంతే. మనం మీకు తెలిసిందే కదా కార్తీకాల్లో వచ్చినప్పుడు ఎట్లుంటుంది ప్లేస్ ఇది. ఇప్పుడు చూడండి, అప్పుడు ఫుల్ చీకటి, ఇప్పుడైతే ఎట్లుంది చూడండి. అది అన్నప్రసాద వితరణ. అన్నానికైతే డోకా లేదు ఎక్కడ. చూడండి, రోజుకి కొన్ని వేల మంది తింటారనమాట ఇక్కడ. మనకు కూడా ఏదైనా మ్యాటర్ ఉంటే చెట్టు కింద తీసుకొని పని కూడా రావాలి. ఇదిగోండి, ఇక్కడ మాత్రం సిగ్నల్ వచ్చేది ఇది ఒకటే ఏరియా. చాలాసార్లు చూపించిన మీకు నేను వీడియోస్లో. రాయకి ఫోన్ మాట్లాడాలి. అప్పుడెప్పుడో ఒక 10-12 సంవత్సరాల క్రితం ఇట్లాంటి మూమెంట్ ఉండేది. అట్లా ఫోన్ పైకెత్తి సిగ్నల్ కోసం చూసేది. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి అనమాట. ఇది మనము కార్తీక మాసంలో వచ్చినప్పుడు ఎంత చీకటిగా ఉండేది, ఇప్పుడు ఎట్లుంది చూడండి. హాయ్ అండి అందరికీ. ఇంకా టైం చూసుకుంటే ఇప్పుడు ఉదయం 6 అవుతుంది. ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువ ఉంది. ఈరోజు నుంచి వస్తారంట. మరి ఫిబ్రవరి 19 రోజు. వంట అయితే రెడీ అవుతుంది, టిఫిన్స్. ఇంకా రేపటి నుంచి అయితే 20వ తారీఖు ఫిబ్రవరి 20, రేపటి నుంచి ఇంకా బీభత్సంగా ఉంటుంది క్రౌడ్. ఇది చూడండి, ఇట్లా రెంట్కి ఇస్తారు 100 రూపాయలకి. మంచిగా తెచ్చుకున్న చెద్దరతో కప్పుకొని పడుకొని తెల్లారు లేసి వెళ్ళిపోతారు. చాలామంది ఇప్పటికే 4 o'clock వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. మేము కూడా కొద్దిగా ఫ్రెష్ అయ్యి వెళ్తాం. మేము కూడా పడక బ్రష్ చేసుకొని. ఇదిగోండి, ఈసారి ఆటోలు కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడి నుంచి ఎవరైనా నడవలేని వాళ్ళకి ఇటు నుంచి ఒక రూట్ ఉంటుంది, అక్కడ దగ్గర డ్రాప్ చేసేది ఉండొచ్చు. చూడండి కొండలు, ఆ సూర్యుడు వస్తున్నాడు. ఇంకొక నాకు తెలిసి ఒక 15-20 నిమిషాలు టైం పట్టవచ్చు. ఎంత అద్భుతంగా ఉందంటే మీకు
చూస్తున్నప్పుడు ఎట్లుందో కానీ నాకైతే బాగా క్లియర్గా అనిపిస్తుంది. మంచు, కొండలు, మెల్లమెల్లగా సూర్యకిరణాలు, ఆ కలర్ అనేది అదిరిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనకు ఇదిగోండి నీళ్ళు, ముందుకెళ్దాం కొద్దిగా. ఇదిగోండి వాటర్, ఎంత బాగున్నాయి కదా నీళ్ళు. ఆ మంచు కురిసేటప్పుడు చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక చందమామ ఒక హాఫ్ అన్ అవర్లో మాయమైపోయి సూర్యారావు గారు వస్తారు. చూద్దాం సూర్యోదయాన్ని కూడా, వీలుంటే వీడియో తీద్దాం. ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళిపోదాం, మన షెడ్ దగ్గరికి. బ్యాగ్స్ అక్కడే ఉన్నాయి, అదే విషయం. చూడండి, అక్కడ బోర్ కలెక్షన్ నుంచి పైప్స్ అన్నీ తీసుకొని, ఇదిగోండి జాగ్రత్తగా ఐడియాతోటి ఆ బోర్ నుంచి కలెక్షన్ తీసుకొని ఇట్లా వచ్చేసి, చూడండి అంతా రెడీమేడ్ వర్క్, ఎంత ప్లానింగ్ తోటి ఉందో వరకు. ఈ ట్యాంక్లో నింపేసుకుంటారు. మరి ఇదే నీళ్ళు అక్కడ వంటకి వాటికి, మరి ఇదే నీళ్ళు అక్కడ చేతులు కడుక్కోవడానికి. ప్లానింగ్ చూడండి ఒకసారి. ట్వంటీ 24 hours అనమాట. ఇంకా ఈ డీజిల్ ట్రాక్టర్ రన్ అవుతూనే ఉంటుంది, జనరేటర్. కొద్దిగా ఒక 2 సెకండ్లు మనం అక్కడ పోయి వెచ్చబడదాం. ఇదిగోండి, మనకు ఒకప్పుడు ఫోన్ సిగ్నల్స్ కోసం మనం ఎంత కష్టపడాలో తెలుసు కదా. ఎక్కడైనా సిగ్నల్ లేకపోతే రాళ్ళ మీద నిలబడి ఫోను పైకి చూపించి ఫోన్ మాట్లాడేవాళ్ళం. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అదే ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది సిగ్నల్ కోసం. చూడండి, ఇదిగోండి అక్కడ రాయి కనిపిస్తుంది కదా, రాయి మీద నిలబడేసి ఫోన్ అలా పైకి ఎత్తే కానీ సిగ్నల్ రాదు. అట్లా పైకెత్తి స్పీకర్ ఆన్ చేసుకుని మాట్లాడుకోవాలి. అది ఆ రాయి మీద మాత్రమే సిగ్నల్ వస్తుంది, వేరే ఎక్కడ రాదు. ఇంకా మనకు నైట్ ఇక్కడ స్టే అయిపోయి పెచ్చరులో నిద్ర చేసేసి తెల్లారి లేచి ముఖం కాల్చి కడుక్కొని ఏమైనా తినేసేది ఉంటే ఇక్కడ పొద్దున 6:30 నుంచే స్టార్ట్ అవుతుంది టిఫిన్. ఈరోజు వరకు, రేపు అంటే ఫిబ్రవరి 20 నుండి మీకు 4 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది భోజనం. రాత్రి 1 గంట వరకు ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి తినేసి ఇటు వెళ్ళిపోవాలి స్ట్రైట్గా వెళ్ళిపోతే మఠం బావి, తర్వాతకి భీముని కొలను.
ఇది మనము కార్తీక పౌర్ణమి అప్పుడు వచ్చేటప్పుడు ఈ స్కూల్లో ఉంటాం. మీరు చూసే ఉంటారు, నా పాత వీడియోలు చూస్తుంటే మీకు ఐడియా వస్తుంది. అదిగోండి, ఆ స్కూల్లోనే మనం ఉంటాం. అందులో కూడా కరెంట్ ఉండదు. ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి. మనం కేవలం 20 మంది మాత్రమే వస్తాం శ్రీశైలంకి. అప్పుడు అడవిలో ఎవరు ఉండరు మనం. ఇంకా చూసుకున్నాం కదా, మనం ముందుకెళ్దాం. ఇదిగోండి, ఇక్కడ ఉన్న ఈ చెంచులు కేవలం మనకు శివరాత్రి, ఉగాది అప్పుడే మన లాంటి వాళ్ళని చూస్తారు. లేకపోతే వీళ్ళు ఇక్కడే అన్నమాట. వీళ్ళు బయటికి రారు కాబట్టి వీళ్ళకి ఇట్లాంటి సందడి ఉగాదికి, శివరాత్రికి తప్పించి తర్వాతకి ఉండదు. ఇంకా ఇదిగోండి, మనం కార్తీక మాసాల్లో వచ్చినప్పుడు ఉండే గుడి బడి ఇది. బడి అన్న గుడి అన్న ఒకటే నా దృష్టిలో. ఇదిగోండి, ఇందులోనే మనం వంట చేసుకుంటాం కదా, ఇది అది. ఈసారి ఇక్కడ కూడా అన్నదానం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఇది ఒకప్పటి ఫారెస్ట్ ఆఫీస్ అనుకుంటున్నాను నేను, మరేందో తెలియదు. ఇక్కడ కూడా అన్నదానం సత్రం ఉంది. భక్తులకి ఇబ్బంది కలగకుండా ఇదైతే మంచి విషయం. ఇది ఇదిగండి, సరుకులు చూడండి, నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పు, బేళ్ళు, ఉప్పు, పేపర్ ప్లేట్లు అన్నీ ఇట్లా స్టాక్ ఇచ్చేసి ఒక వారం 10 రోజులు ఉంటారనమాట. ఇక్కడ పండగ రేపోనంగా ఈరోజు వరకు రెగ్యులర్గా వంటలు జరుగుతుంటాయి. ఇదిగోండి, ఇట్లా ఒక 10 రోజుల కోసం అందరినీ మాట్లాడేసుకొని వస్తుంటారు. ఎందుకంటే ఇంకా రేపటి నుంచి క్రౌడ్ ఫుల్ ఉంటుంది కాబట్టి తట్టుకోవడం కష్టం. చూడండి, అంతా ప్రిపేర్ అవుతున్నారు. అక్కడ వంటలు అవుతున్నాయి, ఇక్కడ కూరగాయలు కటింగ్ అన్నీ. దీని లేవా? ఓ, ఇదిగోండి, రోజు కొన్ని వేల మందికి భోజనాలు పెట్టడానికి ఈ బావి కూడా దాని సహకారం ఇస్తుంది. మామూలుగా అయితే ఈ బావి 90 సంవత్సరాల క్రితంది. 90 సంవత్సరాలు అంటే చూపిస్తా చూడండి. ఇదిగోండి, డివైడెడ్ బై సిపి గరుడాచలం మొదలియార్ అంటే ఓకే, మా ఇంటి పేరు మొదలయారే. మే 1934 కన్స్ట్రక్టెడ్. మే 1935లో మొదలు పెడితే 1936కి అయిపోయింది. ఎంకే నాయర్ ఐఎఫ్ఎస్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, ఏకే షరీఫ్ ర్యామ్స్ ఆఫీసర్ అంట. చూడండి, మంచిగా బాయికి బొట్లు పెట్టి ఇదిగోండి, ఒక పైప్ అయితే వేసుకున్నారు. ఇక్కడ పైప్ వేసుకొని ఇట్లా లోపలికి నీళ్ళు తీసుకొని వాడుకుంటున్నాం. అది విషయం. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినాం కదా, చూద్దాం బావి చూద్దాం కదా. మంచిగా నీళ్ళు బాగున్నాయి, అదే విషయం. ఇదిగోండి, ఆ బావి నీళ్ళు అనమాట, తాగడానికి కూడా ఉపయోగించవచ్చు. చూడండి ఎంత బాగున్నాయి బావి నీళ్ళు ఇవి. ఇదిగోండి, క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. ఇది కూడా అడవిలో ఈ మాత్రం వాటర్ దొరకడం అంటే అద్భుతమే. అది కూడా మన 90 సంవత్సరాల క్రితం తవ్విన బావి నుంచి.
ఇక మనం టిఫిన్ చేసుకొని మన నడక ప్రారంభిస్తాం. ఇంకా అదే విషయం, వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచుకోండి. ప్రతి వీడియో చూడండి, నచ్చిన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం సూర్యోదయాన్ని టైం లాప్స్ చూద్దాం ఒక 2 నిమిషాలు. ఇదిగోండి, మార్నింగే వేడి ఉప్మా తినేసి ఇంకా యాత్ర మొదలు పెడతాం. ఇక్కడ చూడండి, అడవిలో పవర్ ఉండదు కాబట్టి అంత కష్టపడాల్సి వస్తుంది. ఇట్లా జనరేటర్ తీసుకెళ్ళి అక్కడ కలెక్షన్ ఇచ్చేసుకొని వీటంతటికి ఇంకా పవర్ సప్లై దాని ద్వారానే తీసుకుంటారు అనమాట. ఇదిగోండి, ఇక్కడంతా నిద్రపోవడానికి నైట్ సేఫ్గా భద్రంగా. ఇంకా ఈ టెంట్ వచ్చేసి మనకు ఇక్కడ కింద కనిపించే బెంచ్లు ఉన్నాయి కదా, ఇనుపవి. ఈ ఇనుము బెంచ్లు వచ్చేసి మీరు రేపు అంటే ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి 19. ఇక్కడ మనకు కాళ్ళకి మసాజ్ చేస్తారనమాట. మసాజ్ మిషన్స్ ఉంటాయి అక్కడ. మళ్ళీ ఇక్కడ వచ్చేసి కాళ్ళ నొప్పులు ఏమైనా ఉంటే ఆయిల్ వేసి మసాజ్ చేస్తారు పాపం కాళ్ళకి చేతులకి. ఇక్కడ మెడిసిన్స్ దొరుకుతాయి. ఇక్కడ కూడా ఇవన్నీ మసాజ్ మిషన్స్ ఉంటాయి అనమాట. వెనక సైడ్ అన్నదానం ఉంటుంది. అది విషయం. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా మనం వెళ్దాం. ఇప్పుడు టిఫిన్ చేసుకున్నాం కాబట్టి వెళ్ళిపోదాం. టిఫిన్ అయిపోయింది. ఇప్పుడే మనము మొదట మటన్ బావి చూద్దాం, వెళ్దాం. దారిలో మంచి ఏమైనా ఉంటే చూసుకుంటూ వెళ్దాం. అది విషయం. ఇక్కడ పెచ్చరులో మాత్రం ఇప్పుడు మనకు తిండికి వాటర్కి ఇబ్బంది ఉండదు. దీని తర్వాతనే ఇక భీమునికొరంలో ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది, అన్నదాన సత్రాలు ఉంటాయి. ఇంకా మటన్ బావి దగ్గర మొత్తం ఇంకా చిన్న చిరుతిళ్ళ అంగళ్ళు ఉంటాయి. ఇంకా నీళ్లు కొనుక్కోవాల్సిందే, ఇక్కడైతే డబ్బు పెట్టాల్సిందే. ఇక్కడ నుంచి భీమునికొరం వరకు ఏమైనా కావాలంటే మధ్యలో డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే. వేరే ఏమీ ఉచితంగా దొరకవు. ఏదున్నా కూడా మీరు ఈ పెచ్చరులోనే ఫ్రీ ఫుడ్ కానీ ఫ్రీ వాటర్ కానీ
మెడిసిన్స్ కానీ ఇక్కడ ఫ్రీగా దొరుకుతాయి. అది విషయం. వెళ్దాం పదండి. సూర్యారావు గారు అయితే సిద్ధమవుతున్నారు పవర్ చూపించడానికి. అదే విషయం. చూడండి ఆటోలు ఉన్నాయి కదా, ఇక్కడ నుండి ఎవరికైనా ఈ దారిలో నడవడానికి ఇబ్బంది అయితే ఒకరికి 300 అంట. ఇక్కడ నుంచి అక్కడ స్టేట్కి వెళ్ళి దోర్నాల రూట్ అనుకుంటా. దోర్నాల కాదులేండి, ఇక్కడ అడవి మధ్యలో నుంచి మనకు శ్రీశైలం వదిలేస్తారు. ఒకరికి 300 అంట. అడిగితే 250 కూడా రావచ్చు, 250 కూడా. అది విషయం. బాగుంటుంది ఊరు. కాకపోతే ఇది ఎప్పుడో సంవత్సరానికి ఒక 10 రోజులు మనం చూడవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే కాలుష్యం అటువంటివి ఏముండవు కాబట్టి పొల్యూషన్ లేని ఏరియా ఇది. మేమైతే మామూలుగా కార్తీక పౌర్ణమి మాసాల్లో రోజుల్లో కూడా ఇటు వస్తాం కాబట్టి మేము కూడా సంవత్సరానికి ఒక 2 సార్లు చూసే ఛాన్స్ ఉంటుంది. మిగతా వారికి శివరాత్రి అప్పుడు, ఉగాది అప్పుడు మాత్రమే. మాకైతే 3 టైమ్స్ రావచ్చు మేము. అది విషయం. ఇక్కడ చూసుకోండి సిగ్నల్ కోసం ఈ తిప్పలు. మేము కూడా ఫోన్ మాట్లాడేసుకొని ఇంటికి వెళ్తాం. ఇంకా 12 వరకు పోతాం ఎట్లయినా. టిఫిన్ అయిపోయిందండి, ఇంకా బయలుదేరడమే. ఇప్పుడున్న హుషారు ఇంకొక అరగంట తర్వాత ఉండదు. ఆ అరగంట తర్వాత ఉన్న హుషారు ఇంకొక గంట తర్వాత అసలుకే ఉండదు. మొత్తం అవుతుంది, ఆగమగం అయిపోతుంది. ఇప్పుడు అలసిపోతాం. అయితే ఏం లేదు. చోటు చూసిన బాబు అట్లా వెళదామా? చూడు ఇదిగోండి శ్రీశైలం వెళ్ళే భక్తుల కోసం ఇక్కడ ఉచిత అన్నదానం, ఉచిత ప్రసాదం, ఉచిత టిఫిన్ కూడా రాత్రి 1-1:30 వరకు అందుబాటులో ఉంటుంది. ఎన్ని రోజులండి పండగ వరకు? 25-11 గంటల వరకు. 25 పండగ ఒకరోజు ముందు వరకు ఇక్కడ ఉచిత అన్నదానం, ఉచిత టిఫిన్స్ ఉంటాయి ఇక్కడ. అది విషయం. ఓం నమః శివాయ నమః. ఓకే సార్. చూడండి మన బుడ్డోని. ఇప్పటికీ మన వీడియోలో 2-3 సార్లు వచ్చినాడు. అయ్యో మళ్ళీ సార్ హాయ్ చెప్పు. ఇదే వీడియో నీకు మళ్ళీ సంవత్సరం ఇస్తా. పోయిన సంవత్సరం వీడియో ఇప్పుడు చూసినావు, ఈ వీడియో వచ్చే సంవత్సరం. సరే మంచిగా బాయ్. టిఫిన్ చేసినావా? అరే చాక్లెట్ ప్యాకెట్ ఉందా, తినవాడా పోయి మంచిగా. నీ పేరు? పరమేష్, ధర్మతేజ, సాయి కిరణ్. నెక్స్ట్ ఎక్కడికి? సాయి కిరణ్. ఏమన్నా చెప్పుకో, మొత్తం చెప్పు అంటే డీటెయిల్తో సహా. సరే ఇదిగోండి. ఇంకా మనం ఇక్కడ నుంచి మటంబాయి వెళ్తాం. ఇంకా మెల్లగా ఒక 2 గంటలు నడుచుకుంటూ సరదాగా వెళ్ళిపోదాం. ఆ చెట్టు చూడండి, మేడి పండు కదా. చెట్టుకి మేడి పండు చూడండి ఎంత బాగున్నాయి. అసలు మేము నవంబర్లో వచ్చినప్పుడు ఏం అనిపించలేదు. దగ్గర నుంచి చూపిస్తుంది చూడండి ఒకసారి. చెట్టుకి ఎన్ని ఆకులు అయితే ఉన్నాయో అన్నికంటే ఎక్కువ పండ్లే ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి. చూడండి ఎంత బాగుంది, అద్భుతంగా. తెంపుదాం ఒకటి, చూద్దాం. ఇది పట్టుకో. పండు లేవు, చిన్న చిన్నవి కదా. కాయలు ఉన్నాయి, ఇంకా టైం పడుతుంది. టైం పడే లోపల మనం అడవిలోకి ఎంట్రన్స్ ఉంటుంది మనకి. అది విషయం. బాగుంది, పోదాం. అద్భుతంగా ఉంది చెట్టు. ఇంకా శివనామస్మరణ చేసుకుంటూ అడవిలో నడుచుకుంటూ వెళ్ళడమే.
అలసటని పక్కన పెట్టేసి మనం లాస్ట్ టైం అక్కడ కూడా వెళ్ళామండి లోపలికి. మన పాత వీడియోలు చూడండి. మన ఛానల్లో శివరాత్రికి వచ్చే పాదయాత్ర ఉంటుంది. స్పెషల్గా కార్తీక మాసంలో వచ్చే వీడియోస్ కూడా చాలా ఉంటాయి, చూడండి. అందులో సంవత్సరానికి 2 సార్లు వీడియో అప్లోడ్ చేస్తాను నేను. ఈ శ్రీశైలం వీడియోది, శ్రీశైలం పాదయాత్రకు సంబంధించింది. ఒకటి శివరాత్రి అప్పుడు, ఇంకోటి కార్తీక మాసం అప్పుడు. కార్తీక మాసం అప్పుడైతే మ్యాక్సిమం ఎవరు రారు, మన వీడియోసే ఉంటాయి ఛానల్లో. ఆ టైంలో అయితే ఎవరు రారండి. ఇక మీద ఎవరైనా వస్తుండొచ్చేమో తెలియదు, కానీ మేము వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఎవరు ఉండరు. మా గ్యాంగే ఒక 15-20 మంది మాత్రమే. అద్భుతంగా ఉంటుంది అప్పుడు చూడ్డానికి. ఎందుకంటే అప్పుడు ఎవరు ఉండరు, లైట్ కూడా ఉండదు. మేమే వంట చేసుకోవాలి, మేమే టిఫిన్ చేసుకోవాలి, మేమే బోరింగ్ నీళ్ళు తెచ్చుకోవాలి. అప్పుడు నాకు ఒకసారి ఛాన్స్ దొరికితే ఆ ఇళ్ళకి వెళ్ళేసి నేను చూసినాను వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ జీవన విధానం. కొందరు ఇంట్లోకి అలవాటు ఉంది కానీ నేనే వీడియో తీయలేదు. బాగుంటుంది చూడండి వీడియో. అప్పుడు ఎవ్వరు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది. నడుస్తూ వెళ్తుంటే ఆ శబ్దమే ఒక సంగీతం, మ్యూజిక్ లాగా ఉంటుంది. చూడండి వీడియోస్ బాగుంటాయి. యాజువల్గా మా ఛానల్కి అయితే వీడియోస్ తక్కువనే ఉంటాయి. ఇప్పుడు నిన్న చెప్పినా కదా, నిన్న కూడా వీడియోలో చెప్పిన, ఎంత కష్టపడి చేసినా మాకు 200-300 వ్యూస్ కంటే ఎక్కువ రావు. అయినా బాధపడలేదు. ఏదో ఒక రోజు అవ్వచ్చు, అది విషయం. థ్యాంక్ యూ. ఇట్లా భీమునికులను వెళ్ళేటప్పుడు అడవి మార్గం కాబట్టి ఒకరిద్దరు కాకుండా గుంపులుగా వెళ్తారు. ఎందుకంటే గుంపులుగా వెళ్ళడమే అన్ని విధాలుగా మంచి పద్ధతి, అది విషయం. ఎందుకంటే అడవిలో తప్పిపోతే ఫోన్ సిగ్నల్స్ ఉండవు, ఏముండవు, జాగ్రత్తగా ఉండాలి ఏమంటారు అంతే. ఎందుకంటే మాకు అనుభవం ఉంది. ఒకసారి ఇట్లనే అడవిలో తప్పిపోయి భీమునికులంలో సాయంత్రం పూట వర్షం పడుతుంది. బాగానే 2 సంవత్సరాల కింద 2 years బ్యాక్ నవంబర్ నెలలో వర్షం పడింది ఇక్కడ. అది కూడా మఠంబాయి దాటిన తర్వాత, మఠంబాయి నుంచి భీమునికొలను వరకు మాకు మా వాళ్ళు ఎవరు కనిపించలేదు. వెనకకి వెళ్ళాలా ముంగడికి వెళ్ళాలా తెలియక ఉంటాం, పోతామని చెప్పేసి చక్కగా భీమునికొలకు నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. అది కూడా మన ఛానల్లో ఉంటుంది చూడండి. 2 years బ్యాక్ది. అసలు థ్రిల్లింగ్ అనమాట. అసలు అది ఇప్పుడు తలుచుకుంటే మాకు గూస్ బంప్స్ వస్తాయి ఇప్పటికీ. అట్లాంటిది ఒకటి అనుభవిస్తే కానీ తెలియదు అట్లుంటుందని. చాలా టెరిఫిక్ ఉంటుంది, చూడండి ఒకసారి. నిజంగా ఆ రోజు ఇప్పటికీ భయంకరంగా ఉంటుంది. ఇదిగోండి, అక్కడక్కడ కిరాణా షాప్స్ ఉంటాయి మనకు తాత్కాలికంగా ఉండేది, అది విషయం. సూర్యారావు స్టార్ట్ చేస్తున్నాడు పవర్ చూపించడానికి. ఆల్రెడీ బాగానే ఉన్నాడు కదా, ఇంకా అందంగా అనిపించాలా. ఇదిగోండి, ఈ అడవిలో కొద్ది దూరం నడిచిన తర్వాత మనకు వాటర్ ఫెసిలిటీ ఉంది. ఇది కూడా ఒక రకంగా మంచిదే, ఇబ్బంది లేకుండా వాటర్కి. సాయి కిరణ్ కాలుతున్నట్టుంది. అయితే పర్లేదండి, మనకు కూడా వ్యూస్ తక్కువైనా 2-3 అయితే మనల్ని గుర్తుపట్టినారు. చాలా ఇదైతే హ్యాపీయే. నేను ఎంత హ్యాపీయో మామూలు కూడా అడిగి మరి, అది విషయం. ఇదైతే సంతోషమే. వ్యూస్ రాకుండా పర్లేదు కానీ
ఫ్యాన్స్ పెరుగుతుంది. ఫ్యాన్స్ అని కాదు పాపం గుర్తుపడతారు. ఇప్పటికీ 4 అయితే చాలా నాకైతే హ్యాపీ. ఇది ఏదో చిన్న స్థాయి యూట్యూబర్లకి ఇవి చాలా పెద్ద అచీవ్మెంట్ అనమాట. పాపం నన్ను గుర్తుపట్టిన సంగతి నాకు కూడా చెప్పాడు మామూలు. ఇక చెప్పి మనకు పెచ్చరు నుంచి మఠంబాయి వెళ్ళడానికి 6 కిలోమీటర్లు పడుతుందండి దారి. 6 కిలోమీటర్ దారి కదా. ఇది పెద్ద మనకు హెవీగా ఉండదు, అట్లా అని చెప్పి ఈజీ ఉండదు, నార్మల్ ఉంటుంది. మధ్య మధ్యలో మెట్లు ఎక్కాలి కొద్దిగా. ఆ మెట్ల దగ్గర తప్పించి మిగతా ఏమి ఉండదు. మెట్లు కూడా పెద్ద ఇబ్బంది పెట్టేది ఉండదు. కత్తులకొండ అని ఒకటి వస్తుంది. కత్తులకొండ అది ఒక్కటే కొద్దిగా చెప్పులు లేని వాళ్ళకైతే ఇబ్బంది. నడవచ్చు. అసలు సిసలైన ఇబ్బంది ఎక్కడవుతుంది అంటే భీముని కొలంలో అవుతుంది. ఎందుకంటే భీముని కొలం దగ్గర అసలు నడవడం కూడా ఇబ్బంది, చాలా ఇబ్బంది. ఇబ్బంది అని అనడం కన్నా చాలా కష్టం అది. నాకు అనిపిస్తుంది ఒకటి ఏంటంటే, అనొచ్చు అనొద్దో తెలియదు కానీ, శ్రీశైలం దేవస్థానం వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ లేదా ఈ ప్రైవేట్గా రిలీఫ్ ఫండ్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు అన్నదానం చేసేది అట్లా, వాళ్ళు కానీ ఎవరైనా కలగజేసుకొని ఆ మెట్ల మార్గం అనేది ఏర్పాటు చేస్తే అద్భుతంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ శివరాత్రికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది నేను లైవ్గా ఉన్నాను. ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు కొండ దిగేటప్పుడు ఈ మఠంబాయి నుంచి సీతమ్మ బాయి అంటారు ఒకరు, మఠంబాయి కూడా అంటారు కొందరు. భీముని కొలను దిగుతుంటే జారి కింద పడింది ఒక ఆవిడ. భార్యాభర్తలు ఉన్నారు. మేము అప్పుడు వీడియో తీసుకుంటున్నాం. భీముని కొలంలో ఆవిడ కింద, ఆవిడ లేవలేకపోతే ఏమైందని చూడడానికి వెళ్ళాం. మోకాళ్ళకి కొద్దిగా కింద, మోకాళ్ళ కిందనే కదా, మోకాళ్ళ దగ్గర కింద ఒక 2 ఇంచుల దాకా తెగిపోయింది. కాలు తెగిపోయి బాగా ఇబ్బంది పడుతుంది. ఇంకా నేను మా ఆవిడిద్దరం కలిసేసి ఆవిడకి దగ్గరలో ఉన్న మెడికల్ ఉంటుంది కానీ మెడికల్ క్యాంప్, అక్కడి నుంచి మెడిసిన్స్ తీసుకొచ్చి బాగా క్లీన్ చేసి, వీళ్ళంతగా మెడిసిన్ వేసి ఉంటాయి కదండి ఐపీ అవి అని, మనకంతా ఇంగ్లీష్ రాదు ఏమనుకోకండి. ఆ మెడిసిన్స్ వేసి కట్టి ఆవిడని కట్టి ఒక 2 నిమిషాలు కూర్చోమని అన్నం తినిపించి ఇంకా కొద్ది దూరం ఇంకా మేము వెళ్ళిపోదాం అనుకున్నాం. వీడియో తీసుకునే లోపల మళ్ళీ ఆవిడ నడవడానికి ఇబ్బంది పడ్డది. అప్పటికే టైం అయిపోతుంది. మాకు కూడా బాధ అనిపించింది. ఇంకా ఆవిడని నేను ఇంకా వాళ్ళ భర్త ఇట్లా బిజమ్మి చేసుకొని అక్కని కొండ ఎక్కిపించి శిఖరం దగ్గర మెడికల్ క్యాంప్, మామూలుగా వ్యాన్స్ ఉంటాయి కానీ తీసుకెళ్ళడానికి, అట్లాంటి వాటిల్లో అక్కడ దాకా తీసుకెళ్ళి మెడికల్ క్యాంప్లో వదిలిపెట్టి స్ట్రెచర్ మీద కూర్చొట్టి మేము వెళ్ళిపోయినాం అనమాట. అందుకే లాస్ట్ ఇయర్ భీముని కొలను వీడియో ఎక్కేటప్పుడు సరిగా లేదు వీడియో. నేను ఆవిడని తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయిపోయింది మాకు. అట్లా నేను చూసినా కాబట్టి ఒకరు తెలుసు, చూడకుండా ఎంతమంది ఏంటారో అది చూసుకోవాలి. ఎందుకంటే ఆ దారి అంత డేంజర్ ఉంటుంది. ఎవరైనా సరే దాతలు కానీ ఇట్లా లేదంటే దేవస్థానం సంబంధించిన ఎవరైనా కానీ ఆ భీముని కొలను దిగేది ఎక్కేది మెట్ల మార్గం ఒక్కటి వేస్తే అద్భుతంగా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, చాలా అద్భుతంగా ఉంటుంది అది. అది ఎవరైనా ఒకవేళ ఈ వీడియో వచ్చే విషయం తక్కువ, ఈ వీడియో ఎవరైనా చూస్తే మాత్రం ఈ వీడియో పర్టికులర్ దీనికోసమైనా సరే షేర్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి దిగేటప్పుడు కూడా ఈ మ్యాటర్ నేను చెప్తా, షేర్ చేయండి. ఎందుకంటే అక్కడ మెట్ల మార్గం కడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ దారిలో 60 సంవత్సరాల వాళ్ళు కూడా వెళ్తున్నారు, ముసలాళ్ళు. నేను చూస్తున్నాను ఏంటంటే చెప్పులు లేకుండా మరీ వెళ్తున్నారు పెద్ద వయసు వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగొద్దంటే అట్లా మెట్ల మార్గం చేయాలి. ఇంకొక దగ్గర కూడా ఉంది, ఇట్లా మెట్ల మార్గం ఏర్పాటు చేస్తే బాగుండేది సలేశ్వరంలో. అక్కడ వీడియో వెళ్ళినప్పుడు కూడా చూద్దాం, ఇట్లాంటిది ఒకటి చెప్పి చూద్దాం. ఎవరో ఒకరు ఒక లైన్ నచ్చి, ఆ మెట్లు కట్టే లైన్ నచ్చి మిగతా వాళ్ళకి షేర్ చేస్తే అందరికి వెళ్తుంది కాబట్టి బాగుంటుంది. అంటే ఎవరికి ఇబ్బంది కలగొద్దని బాధ మాది. ఎందుకంటే ఇప్పటికి మేమన్నా కింద పడవచ్చు, మొన్న లాస్ట్ ఇయర్ ఆవిడ అన్నట్టు మాకు దెబ్బలు జరగవచ్చు. అట్లా అదే అండి, ఓవర్గా అనుకోకండి కానీ నాకు అనిపిస్తుంది అది. ఎందుకంటే నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే మీకు దిగేటప్పుడు కూడా చెప్తాను, చూడండి మీరు అది విషయం. ఇప్పుడు మనం మెట్ల మార్గం దగ్గర చూడండి. ఇంకొక 200-300 మీటర్లు వెళ్తే మెట్ల మార్గం మొదలవుతుంది అనమాట.
ఇదిగోండి మనం ఇంకా మెట్ల మార్గం దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కూడా వాటర్ క్యాంప్ పెట్టింటే బాగుండు. వాటర్ క్యాంప్ లేదు కానీ వాటర్ బాటిల్ క్యాంప్ ఉంది ఇక్కడ. అమ్మవారు ఏమమ్మవారు పెరుగుదా బొట్టు బొట్టు పెట్టమ్మ, అమ్మోరు బొట్టు పెట్టమ్మ, బొట్టు పెట్టమ్మ. రైట్, మాకెట్లా పడింది? బాగా వచ్చింది, ముక్కు మీద పడింది, బాగా వచ్చింది. చిన్నగా ఉంది, సింపుల్గా సినిమా డైలాగ్. చలో ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాలు ఎక్కేసి మనం కూడా కూర్చున్నాం. కొండ మార్గం మొత్తం కొండ చూడండి. ఇవి ఇక్కడి నుంచి దగ్గర మనకు కొండ ఎక్కి దిగేంత వరకు ఉంటుంది అనమాట. ఇది ఒక 2 కిలోమీటర్స్ అన్న ఉంటుంది. కొండ మీద రాళ్లతో మెట్లలాగా చేసిన మార్గం చూడండి. ఇది అక్కడ మొదలుకొని చూసా చూడండి. ఇప్పటికీ ఈ దారిలో, ఈ రాళ్ల మెట్ల మార్గంలో కొన్ని కోట్ల మంది వెళ్ళింటారు అనుకుంటాను నేను. కోట్ల మందిని ఎందుకన్నా అంటే దీని చరిత్ర నేను గూగుల్లో కూడా వెతికినా, ఎక్కడ లేదు. అప్పటి రాజులు చేయించిన మార్గం అని అంటారు. అది నేను చూస్తాను, మళ్ళీ ఒకసారి వెతికితే వాయిస్ ఓవర్ ద్వారా మీకు చెప్పడానికి ట్రై చేస్తా. కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే ఈ రాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ మెట్లలాగా చూడాలి. అప్పుడు ప్లానింగ్ కూడా సరే కరెక్ట్గా ఒక లెవెల్గా పేర్చుకుంటూ వెళ్ళిపోయారు. ఎంత కష్టం తెలుసు అది చేయడానికి, ఎక్కడానికి ఎంత కష్టం అంటే ఇంత పెద్ద రాళ్ళని తీసుకొచ్చి సమానంగా పేర్చడం అంటే మామూలు విషయం కాదు. అది అడవిలో కొండ మీద. ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందండి దీనికి. అదే చూడండి, ఇంతకుముందు చెప్పాను కదా పెద్ద ఆవిడని, అడిగారండి. ఇట్లాంటి వాళ్ళ కోసమే మెట్లు వేస్తే బెటర్ అని నా ఉద్దేశం అన్నమాట. చూడండి వస్తుంది. నెక్స్ట్ ఎక్కడికి సాయి కిరణ్ నెక్స్ట్ ఎక్కడికి సాయి కిరణ్ వస్తుంది. పేరు చెప్పనా, గుర్తుపడతావు ఒకసారి? ఏం ఛానల్ పేరు చెప్పు. థ్యాంక్ యూ అన్న. మనకి ఇక్కడ నడచడానికి గస్ వస్తుంది కదా, యారు మాట్లాడడానికి ఓపిక ఉండదు అట్లా. ఇదిగోండి ఎక్కుతా ఉండాలి మెట్లు ఇట్లా. ఇంకా అదే అన్న పైకి. అవును, అదా ఇదా ఎక్కడి నుంచి వస్తుంది? ధర్మవరం నుంచి వస్తుందా? చూడండి సాములు. మీరు ధర్మవరమా? అవునా? ఇవన్నీ సాములు 7 రోజుల నుంచి నడుచుకుంటాను అక్కడి నుంచి. ధర్మవరం నుంచి పాదయాత్ర అంట. అద్భుతమైన విషయం ఏంటంటే వీళ్ళెంబడి కుక్క కూడా పాదయాత్ర చేసుకుంటూ వస్తుంది. అక్కడే చూసుకున్నా. గ్రేట్ అసలు, అదే అంటారు మరి. వస్తుందన్నా, లక్షలు ఏం లేదు, నువ్వు తక్కువనే. లక్షలలో రావు మనకు వ్యూస్, వేలలో వస్తాయంటే. వేలలో రావడం కూడా కష్టమే ఒక్కోసారి.
ఏదో మనం తీసి వదలడమే అంతే అప్ప. తెలంగాణ బ్రో. అవునన్నా, అంటే పుట్టింది కర్నూలే, పెరిగింది హైదరాబాద్. అంటే ఆంధ్ర తెలంగాణ గొడవలు లేకుండా ఉన్నాను అట్లా, సగం ఆంధ్ర సగం తెలంగాణ. లేకుండే కదా అప్పుడు, అప్పుడు ఏం లేకుండే కదా గొడవలు. ఏం లేదు, ఇప్పుడు వయసు ఎట్లా అయిపోయింది. అప్పుడు లేదు ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు, అన్ని కలిసిపోయినాయి అంతే. ఎక్కిన తర్వాత కొద్ది దూరం వచ్చింది, కొద్ది దూరం ఇట్లా మట్టి మార్గం ఉంటుంది, ఇట్లా కొద్దిగా మట్టి కాళ్ళకి చల్లదనం వచ్చే లోపల మళ్ళా మెట్లు వస్తాయి. పెద్ద కష్టమేం కాదులేండి, ఇది ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓం నమ శివాయ నమ. రఘు, ఇచ్చట కూర్చొని మనము విశ్రాంతి తీసుకుందామా? త్రాగునీటితో దాహం తీర్చుకుని ఇచ్చట కూర్చుందామా? లేని ఎడల ఇంకాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్ళి చరవాణి సైకిల్ వచ్చిన పిదప ఇంటికి సందేశం పెట్టి మాట్లాడదామా? ఇచ్చట కూర్చుందామా, అటు ఇచ్చట వెళ్దామా? ఓకే, అచ్చట వెళ్తాం. చూడండి, ఈ రాళ్ళ మార్గం, మెట్ల మార్గంలో ఒక రాయి మీద నాకు చేతులెత్తి దండాలు పెడుతూ నడిచే ఒక బొమ్మ చెక్కిని చూపిస్తాం మీకు. ఇదిగోండి, చేతులెత్తి దండం పెడుతూ పాదయాత్ర చేస్తున్నట్టు రాళ్ళ మీద చెక్కి ఉంది ఇక్కడ. కూర్చుందామైనా. ఇది చూడండి, ధర్మవరం నుండి స్వాములంటే వస్తుందంట. సాములంబడి భైరవుడు, కానీ గ్రేటే స్వామి. మరి పోయేటప్పుడు ఎట్లా బస్సా? సుమనా, అయితే మంచిదే. యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ ఎక్కడికి సాయి కిరణ్, నెక్స్ట్ ఎక్కడికి సాయి కిరణ్ ఛానల్ పేరు. చూడండి, మీరు ఉంటారు అందులో. మీ ముఖ చిత్రం చాలా ఊగిసలాడుతున్న రఘు కళ్యాణ్. సరే అండి, అదే మీ పేరు కూడా చెప్పినాం కదా అక్కడ పిల్లలకి. చెప్పినోలే, నాకు సిగ్గెత్తుంది నిజంగా. గ్రేటేనండి, మనం ఎంత పెంచుకున్న కుక్క అయినా కూడా వీధి చివరి వరకే వస్తుంది. కానీ ధర్మవరం నుండి ఆ సాములు నడుచుకుంటూ రావడమే పెద్ద ఆశ్చర్యము. 7 రోజుల నుండి, వాళ్ళంటే 7 రోజుల నుండి కుక్క నడుచుకుంటూ రావాలన్నా కూడా చాలా గ్రేట్. ఇది కొన్ని జరుగుతుంటాయి అద్భుతాలు మన కళ్ళ ముందు, కానీ మనం కొన్ని చూడం. ఎక్కడో జరిగితే మనం గొప్పగా అనుకుంటాం, మనదే జరిగితే మనం చూడం. అదే మ్యాజిక్, నిజమే కదా. ఎక్కడో పక్క రాష్ట్రాలు జరిగిందంటే, అరే పక్క రాష్ట్రాల్లో ఒక కుక్క పోయిందంట, ఎంటంటే పోయిందంట అంటారు. మనదే జరిగిందంటే వచ్చడం అట్లా. మీరు చూడు, ఎప్పటిది 14వ తారీఖు 7వ నెల 52. 1952. కొద్దిసేపు బ్రేక్ తీసుకుందాం, లేకపోతే బ్రేకింగ్ న్యూస్లోకి వచ్చేస్తాం అలసిపోయి. అడవిలో వేడి వేడి టీ, వేడి వేడిదినా ఒక చల్లగా ఉంది. మనము మెట్ల మార్గం ఎక్కిన తర్వాత కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకన్నీ ఇంకా రాళ్ళు ఉంటాయి అన్నమాట. ఇట్లా ఇక్కడ కొద్ది జాగ్రత్తగా వెళ్ళాలి. రాళ్ళు చూడండి, ఒకసారి పొరపాటుని రాయికి బొటన వేలు అట్లాంటిది తగిలిందంటే కష్టం. అందుకే రాత్రిపూట నడవడం, చాలామంది రాత్రిపూట ఎండ నుంచి తప్పించుకొని వెళ్దాం అనుకుంటారు, కానీ ఇట్లాంటి వాటిలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎక్కడైనా సరే జాగ్రత్తగా నడుచుకుంటేనే అన్నిటికీ మంచిది. చూడండి, మేమంటే చెప్పులు ఉన్నాయి, స్వాములు మిగతా చాలామంది చెప్పులు లేకుండా వస్తారు కాబట్టి
ఇబ్బంది. మేము కూడా భీముని కొలను వరకే చెప్పులు, దాని తర్వాత వదిలేసి నార్మల్గా వెళ్ళిపోతాం అనమాట. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అక్కడ చిన్న గుడి ఉంది, చూద్దాం, వెళ్ళి ట్రై చేద్దాం. అంటే ఇప్పటిదైతే కాదు ఇది, ఇంకా అసలు అది కట్టినప్పుడు మనం ఎక్కడున్నామో తెలియదు. ఇదిగోండి, మొత్తం ఇది శిథిలం అయిపోయింది. ఇది చూడండి, ఇది కట్టినప్పుడు అయితే ఎన్ని వందల సంవత్సరాలు అయి ఉండదు, కానీ స్టార్టింగ్లో ఉంటుంది, ఒక 1940, 50 ఆ టైంలో. రాళ్ళు అప్పటివే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇదిగోండి, దగ్గరికి వెళ్ళడానికి లేదు, అదే విషయం. ఇట్లాంటి పాత చిన్న చిన్న గుళ్ళు తవ్వేస్తుంటారనమాట. అంటే అప్పట్లో ఏమన్నా దాచుంటారా అని, అది కూడా కారణమై ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి అక్కడ రాయబడింది, ఇక్కడ పడి ఉన్నాయి, ఇక్కడ పడి ఉన్నాయి అనమాట వీటివి. ఇదిగోండి, వెళ్ళిపోదాం బయటికి. ఇంకా ఇట్లా మనము రెండవ కొండ అనమాట ఇది దిగడం. ఇది రెండవ కొండ దిగిన తర్వాత మనకు కూర్చోవడానికి ఇక్కడ కొద్దిగా అద్భుతమైన ప్లేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ చల్లగా ఉంటుంది, ఎండలో వచ్చేవారికి కూర్చొని టిఫిన్లు తినేది ఉంటే తినొచ్చు, నీళ్ళు తాగి ఒక 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో ప్లేస్. ఎందుకంటే కొద్ది జాగ్రత్తగా దిగాలి కాబట్టి రెస్ట్ తీసుకోక తప్పదన్నమాట, అదే విషయం. మనం అక్కడ ఇప్పుడు చూపించినా కదండి రెస్ట్ తీసుకొచ్చని. మళ్ళీ ఒక 5-10 నిమిషాలు నడిచిన తర్వాత మనకు ఇదిగోండి ఇట్లా ఉంటుంది అనమాట దారి. భయపడాల్సిందైతే ఏం లేదు, కానీ జాగ్రత్తగా వెళ్తే హాయిగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, నీళ్ళు అక్కడి నుంచి వస్తూ 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 ఇక్కడ వాటర్ ఫాల్ లాగా కిందికి వెళ్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడడానికి. అది వర్షాకాలంలో ఉంటుంది, కానీ మనం రాలేం ఇటు, ఎందుకంటే అప్పుడు ఇంకా తెలిసిందే కదా, పులులు ఎలుగుబంట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అది విషయం. కిందికి వెళ్దాం కదండి. ఇంకో విషయం అండి, రాళ్ళు ఉన్నాయి కదా, మనం వీటిని ఎప్పుడో ఒకసారి చూస్తాం, కానీ రాళ్ళు
ఇప్పటికీ కొన్ని దశాబ్దాలను చూస్తుంటుంది, దశాబ్దాల మనుషులను చూస్తుంటుంది అనమాట ఈ రాళ్ళు ఇవన్నీ. ఎందుకంటే ఇక్కడ చెట్లు కూడా మామూలు సామాన్యమైన చెట్లు కావు, కొన్ని అయితే వందల సంవత్సరాల నుంచి కూడా ఉంటాయి. ఈ రాళ్ళ మెట్లు అయితే ఇది కూడా అంటారు మరి ఒక 400-500 సంవత్సరాలని, మనకంత పర్టికులర్గా తెలియదు, గూగుల్లో కూడా నాకు దొరకలేదు. ఏదేమైనా ఇలాంటి అడవులు మనలాంటి వాళ్ళు భక్తులు వెళ్ళేటోళ్ళని కొన్ని దశాబ్దాల నుంచి కొన్ని కోట్ల మందిని చూస్తుంటాయి. అది విషయం. ఇక్కడ చూడండి మెట్లు, ఇక్కడ అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి అన్నా కదా, ఇవ్వండి ఇక్కడి నుంచి కూడా వస్తాయి. ఇట్లా వచ్చి అటు వెళ్ళిపోతాయి. అది చూడడానికే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అది ఇదిగోండి మళ్ళీ ఇట్లా పైకి ఎక్కాలి ఇంకా మెట్లు. కొద్దిగా ఇబ్బంది, ఒక కర్ర చేతి సాయం ఉంటే అద్భుతంగా వెళ్ళొచ్చండి. ఇదిగోండి ఈ అబ్బాయి కూడా అట్లా కర్ర సాయంతో వెళ్ళిపోవచ్చు. మనము మఠం బాయికి కొద్దిగా ముందు వస్తే కోరికల కొండ అంటారు దీన్ని. కోరికల కొండ అంటే మనం ఏమనుకున్నా కూడా జరుగుతుందంట. వచ్చేసి తెలిసిందే కదండి, చెట్టుకి ఒక చిన్న సైజు బట్ట మొక్క తీసుకొని అందులో రాళ్ళేసి ఉయ్యాలలాగా కడతారనమాట. అంటే ఏంటంటే ఇంకా ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని ఒక నమ్మకం. అట్లాగనే ఇది చూసుకోండి, ఇంకా ఇవన్నీ ఇల్లు కట్టాలి అని కోరిక ఉన్న వాళ్ళకి ఇట్లా రాయి మీద రాయి పేరిస్తే ఇల్లు కడతారు అని ఒక నమ్మకం అన్నమాట. అది విషయం. సరే మనం కూడా వెళ్ళి చిన్న సైజు ఇల్లు కడతాం. ఎందుకంటే మాది రెంట్ హౌసే కాబట్టి రెంట్ హౌస్లో ఎట్లుంటామో అట్లాంటి ఇల్లే కట్టుకుంటాం. ఓకే, ఒకటి ఇది వస్తలేదు, 1 2 చాలు. ఏదో మర్యాదగా చెట్టు కింద కట్టుకుందాం, నీడ ప్రాంతంలో. ఇదిగోండి చాలు. ఒక 2 రాళ్ళతోటి 2 ఫ్లోర్లు కట్టేస్తున్నాం అనమాట చెట్టు మీదకి చల్లగా ఉండడం కోసం. అది విషయం. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా ఇక్కడ నేను అనుకుంటున్నా కదా, ఎవరైనా కోరుకుంటే అది నిజం కావాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నేను. ఎవరికైనా మంచి కోరికలు ఉంటే నెరవేరాలి, మంచి ఆలోచనలతోటి. అది విషయం. ఇది ఈరోజు ఫిబ్రవరి 19 కాబట్టి ఇది గత సంవత్సరం అండి. మీరు 22, 23 ఆ టైంలో వస్తే మాత్రం రెపరెపలాడుతుంటాయి జెండాల్లాగా, కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎక్సలెంట్ ఉంటుంది చూడడానికి. ఇది పోయిన సంవత్సరం కాబట్టి ఇట్లున్నాయి. తర్వాత ఇంకొక 4-5 రోజుల తర్వాత అయితే ఇక్కడ మొత్తం మీకు ఒక అట్మాస్ఫియర్ సూపర్ ఉంటుంది అనమాట. అది కోరికల కొండ దగ్గర మనకు 2 కాదు 2-3 టెంట్లు ఉన్నాయండి, కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి. ఎండలు పడి వచ్చే వాళ్ళ కోసం ఇది కొద్దిగా మంచి విషయమే. అదిగోండి మనకు చిరుతిళ్ళు కూడా దొరుకుతాయి ఇక్కడ, టీ బిస్కెట్లు అట్లాంటివి అట్లా. ఇదిగోండి కోరికల కొండ మీద అందరూ ఇల్లులు కట్టుకుంటున్నారు చిన్న చిన్నగా. ఈయనైతే ఒక పెద్ద ఊరినే కట్టుకొని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడు ఇక్కడ. చూడండి, సరే ఎత్తడానికే చేత కాదు, అంత పెద్ద రాళ్ళు ఎట్లా ఎత్తుకున్నాను. ఈయన చూడు చెట్టు చాటు కూడా కట్టినాడు. ఇక ఇక్కడ దీన్ని అంటారు ఆశకు అద్దు ఉండదు అని, అట్లా. కోరికల కొండ దాటిన తర్వాత మనకు ఇట్లా కొద్ది దూరం నడవాలన్నమాట.
ఎండ ఉంటే మాత్రం క్యాప్ పెట్టుకోవడం మంచిది. ఇదిగోండి, దాదాపు ఒక 1/2 కిలోమీటర్ పాటు ఇట్లనే ఉంటుంది ఎండ. దాని తర్వాతనే మనకు మఠం బాయి. అక్కడ కొన్ని విశ్రాంతి తీసుకోవడానికి షెడ్లు వేసి ఉంటారు. అదే ఈ పాలిథిన్ కవర్లతోటి తాత్కాలికంగా రెస్ట్ తీసుకోవడం కోసం. కాబట్టి క్యాప్ పెట్టుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం. అది విషయం. గుర్తుపట్టేసింది. పాపం ఎండకి చెప్పాను కదండి ఇంతకుముందే, ధర్మవరం నుండి వాళ్ళ వెంటనే వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళతో పాటు కుక్క కూడా వస్తూ ఉంది ధర్మవరం నుండి.